కీర్తన గ్రంథము 65వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దావీదు రాసిన ఈ కీర్తనను మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మరి ఈ 65 కీర్తనలో మనం చూడబోతున్న అతి ప్రాముఖ్యమైన అతి ముఖ్యమైన అంశం ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఒక నిజమైన రైతుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు 64 అధ్యాయాల వరకు శత్రువులు ఆయన్ని తరవటము, తరువాత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయన కీర్తనలు రాశాడు. ఇప్పటి వరకు ఈ 65వ అధ్యాయం నుంచి మనము ఏం చూడబోతున్నామంటే, దేవుడు ఒక నిజమైన రైతుగా ఉన్నాడు. జనరల్గా రైతు చేసే పని ఏంటి అని మనం చూసినప్పుడు, భూమికి పంటను తీసుకొచ్చేది ఎవరు? చాలామంది బండి వెనకాల రాసుకుంటూ ఉంటారు రైతు బిడ్డ అని, మీరు చూసే ఉంటారు. ఇంగ్లీష్లో కూడా చాలామంది ఫార్మర్ అని చెప్పి రాసుకుంటూ ఉన్నారు. అయితే దావీదు ఏమంటున్నాడు అంటే 65వ కీర్తనలో దేవుణ్ణి ఏ రీతిగా స్తుతిస్తున్నాడు అంటే, దేవా నీవే నా నిజమైన రైతుగా ఉన్నావు అంటున్నాడు. జనరల్గా రైతు ఏం చేస్తాడు? భూమిని దున్నుతాడు. దున్నిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు? విత్తనాలు జల్లుతాడు, లేకపోతే నాట్లు నాటుతాడు. దాని తర్వాత ఏం చేస్తాడు? నీరు పెడతాడు. నీరు పెట్టిన తర్వాత ఏం చేస్తాడు? ఇంకేం చేయడు. ఇంకా ఏమండి, నీరు పెట్టిన తర్వాత ఏం చేస్తాడు అంటే వెయిట్ చేస్తాడు. మొలకలు చక్కగా ఎదిగేంత వరకు వెయిట్ చేస్తాడు. ఇక్కడ దావీదు దేవుణ్ణి దేని బట్టి స్తుతిస్తున్నాడు అంటే, దేవా అసలైన రైతు నువ్వే. ఎందుకు అంటే, ఒకప్పుడు బోర్లు, వాటర్ సప్లై, పైప్ సప్లై లేనప్పుడు నీళ్ళు ఎలా వచ్చేవంటే కేవలము వర్షాధారితమైన పంటలే అప్పుడు అన్నీ కూడాను. దావీదు ఏమంటున్నాడు అంటే, దేవా నీవు నాకు భూమికి వర్షాన్ని కురిపిస్తున్నావు. భూమికి వర్షాన్ని కురిపించడం మాత్రమే కాదు, భూమికి వేడి కలిగించి వర్షాన్ని నువ్వు కురిపించి విత్తబడిన విత్తనాలన్నీ కూడాను మొలకెత్తేటట్టు నువ్వే చేస్తూ ఉన్నావు. వాస్తవానికి రైతు 3 పనులు చేస్తాడు. దున్ని, నాటి, విత్తనాలు జల్లి, నీరు పట్టి కూర్చుంటాడు. కానీ దేవుడు నిజమైన రైతుగా ఆయన వర్షాన్ని కురిపించి భూమికి కావలసిన వేడిని తీసుకొచ్చి ఆయన ఆ యొక్క విత్తనాలకి జీవాన్ని ఇచ్చి, చనిపోయిన మొక్కలో నుంచి జీవాన్ని ఇచ్చి మానవులందరికీ కూడా ఫలాలను దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. చూడండి, దావీదు అంటున్నాడు, దేవా నువ్వు నా నిజమైన రైతుగా ఉన్నావు అంటున్నాడు. దేవుడు ఎలాగైతే తన పంటను తీసుకొస్తూ ఉన్నాడో అదే రీతిగా దేవుడు ఆయన మన అందరికీ కూడాను అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మనకి ఉచితముగా రక్షణను తీసుకొస్తూ ఉన్నాడు. ఈరోజు 65వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. నిజమైన రైతుగా దేవుడే ఉన్నాడని జ్ఞాపకం చేసుకుందాం. రైతుని మన దేశంలో ఎంత గొప్పగా చూస్తూ ఉంటాం. రైతు లేకపోతే ఆహారం లేదు, రైతు లేకపోతే మనకి తిండి లేదని చెప్పి రైతుని చూస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి నిజమైన రైతు ఎవరై ఉన్నారు అంటే, నిజమైన రైతు ఆ ప్రభువే నిజమైన రైతుగా ఉన్నాడు. ఎందుకు అంటే, రైతు దున్ని విత్తనాలు జల్లి నీరు పట్టి ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ మన దేవుడు ఆ రీతిగా ఇంటికి వెళ్ళిపోవట్లా. మన రైతు చేస్తున్న పని ఏంటంటే, ఆయన భూమికి వేడి, భూమికి నీరు, అటు తర్వాత ఆయన భూమికి ఆ పంటని వృద్ధి చేస్తూ ఉన్నాడు. సో నిజమైన రైతు ఎవరు అంటే, ఆ ప్రభువే మన నిజమైన రైతుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు ఇంకో మాటని మనకి ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, ఈ రైతు ఎలాగైతే పంటని తీసుకొస్తూ ఉన్నాడో అలాగే ఈ రైతు మన రక్షణను కూడా ఆయన తీసుకొస్తూ ఉన్నాడు. ఇంకో మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ రైతు కష్టం ఉన్నదా
లేదా దేవుడు పంటను తీసుకొస్తున్నాడా బయటికి? దేవుడు ఎలాగైతే పంటని బయటికి తీసుకురాకపోతే పంట రాదో, అదే రీతిగా మన జీవితంలో దేవుడు పని చేయకపోతే అలానే పంట రాక మొక్క ఎండినట్టుగా అయిపోతుంది. గమనించండి. ఒకసారి మన పొలాన్ని జ్ఞాపకం చేసుకోండి, మనం తింటున్న ఆహారాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రైతు చేసే పని ఎంత? దేవుడు కనుక దాన్ని ఫలింపజేయకపోతే రైతు చేసే పని పూర్తిగా మాడిపోయే జీవితం అయిపోతుంది. దేవుడు భూమికి వేడిని కలిగించి భూమికి వర్షాన్ని తీసుకొచ్చి, ఇంత వర్షము ఇంత భూమి వచ్చినప్పటికీ కూడాను విత్తనము చనిపోయి పైకి వస్తుంది. ఎంత విచిత్రమో చూడండి. విత్తనము చనిపోయి మొలకెత్తుతుంది. ఆ మొలకెత్తించేది రైతు మొలకెత్తిస్తున్నాడా? చనిపోయిన విత్తనము దేవుడు ఎలాగైతే దానికి జీవం పోస్తున్నాడో ఆ భూమి వంటిదే మన జీవితము కూడా. దేవుని హస్తము మన జీవితం మీద లేకపోతే, దేవునికి ప్రణాళిక మన జీవితం మీద లేకపోతే కనుక జరిగేది ఏంటంటే అలా మాడిపోయినట్టుగా అయిపోతుంది. గమనించండి. దేవుడు మన జీవితంలో పని చేయాలి. రైతు కష్టం ఉండదా అంటే ఖచ్చితంగా ఉండదు. కానీ రైతు కష్టం మీద ఆ విత్తనం ఆధారపడి ఉందంటే లేదు. రైతు కష్టం ఉన్నది, అదే టైంలో దేవునికి హస్తము ఆ భూమి మీద పని చేయాలి. అలానే మీ కష్టమో లేదా అంటే ఖచ్చితంగా మీ కష్టం ఉన్నది. మీ కష్టంతో పాటు ఏమి ఉంటే ఫలిస్తుంది అంటే మీ జీవితము దేవునికి హస్తం ఉంటే మాత్రమే ఫలిస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చాలాసార్లు మన కష్టమే మిగిలిపోతుంది, అప్పుడు పంట సమృద్ధిగా మన చేతికి రాదు. చూడండి, ఒకసారి 65వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 60వ అధ్యాయంలో ఏమని రాయబడిందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 11వ వచనం కూడా, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఏమన్నాడండి? దేవుడు దయా కిరీటమును ధరింపజేసి ఉన్నాడంట. పై లైన్లో ఏముందో చూడండి. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. అది మొలకెత్తగా నువ్వు దానిని ఆశీర్వదించుచున్నావు. రైతు బాధ్యత లేదు అంటే రైతు బాధ్యత ఉంది, రైతు యొక్క పని ఉంది. అయితే రైతుకు పని మొలకెత్తించడానికి సరిపోదు. రైతు విత్తనాలు జల్లచ్చు, కానీ చనిపోయిన విత్తనాన్ని బతికించే శక్తి రైతు దగ్గర లేదు. అవునంటారా కాదంటారండి? మరి మనది వ్యవసాయ ఆధారిత పనులు మన ప్రాంతం అంతా కూడాను. అవునండి. నేను ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఇక్కడ ఇందులో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, రైతు పని ఉంది, మీరు కష్టపడుతున్నారు, మీరు పనికి వెళ్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, కూడబెడుతూ ఉన్నారు, అన్నీ చేస్తున్నారు, కష్టపడుతున్నారు. కానీ ఫలము దేని ద్వారా వస్తుందన్నదే ప్రశ్న. మీకు అర్థమవుతుందండి? మీరు కష్టపడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఫలం ఎక్కడిది? రైతు కేవలము నీరు పట్టి ధాన్యాలు జల్లి లేకపోతే విత్తనాలు జల్లితే రైతు సరిపోతుందా? అయితే దేవుడు తన పని చేయాలి. దేవుడు భూమిని ప్రేరేపించి దాని పనిని జరిగించాలి. విత్తనాలు జల్లాడు, విత్తనం ఏమవుతుంది? జల్లగానే భూమిలో చచ్చిపోతుంది. విత్తనం ఏమైపోతుందండి? చనిపోతుంది. రైతు కష్టం అక్కడి వరకే. అయితే చనిపోయిన మొక్కలో నుంచి జీవాన్ని తీసుకురావాలంటే ఎవరి పని? అది దేవుని పని. మీరు కష్టపడుతున్నారు, కానీ ఫలమేది? హగ్గై గ్రంథంలో ఒక మాట అంటాడు, మీరు కష్టపడుతున్నారు కానీ డబ్బులన్నీ చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. చినిగిపోయిన సంచిలో డబ్బులు వేస్తే ఏమన్నా మిగులుతుందా? పైసా కూడా మిగలదు. ఇదిగో దేవుడు నిజమైన రైతుగా ఉన్నాడు. ఖచ్చితంగా పంట ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. లేదంటే ఏమవుతుంది? మొక్క ఏమవుతుందండి? ఆ విత్తనం ఏమైపోతుంది? ఆ విత్తనము చనిపోతుంది. ఆ విత్తనం చనిపోతే ఇక మీదట దానికి జీవం ఉండదు. అయితే ఎవరు పని చేయాలి? దేవుడు పని చేయాలి. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే, ఎలాగైతే దేవుడు పని చేస్తే చనిపోయిన విత్తనము మొలకెత్తుతుందో అలానే మీ జీవితంలో కూడా దేవుడు పని చేస్తేనే. అర్థమైందా? లేకపోతే ఏం మిగిలిపోతుంది? కష్టం ఒకటే మిగిలిపోతుంది. ఏం మిగిలిపోతుందండి? కష్టం ఒకటే మిగిలిపోతుంది, శ్రమ ఒకటే మిగిలిపోతుంది, అది ఒకటే మిగిలిపోతుంది. చివరికి ఫలము మనకి కనిపించదు. 65వ అధ్యాయము 9వ వచనంలో ఏమని చదువుతారా? నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. ఏమండి, ఇప్పుడైతే మోటార్లు వచ్చేసి
పైప్ లైన్లో వచ్చేసి మరి నిజంగా నీటిని ఘనంగా మనం ఎంచలేకపోతున్నాం. కానీ దేవుడిచ్చింది ఎంత గొప్ప దీవెన చూడండి. దానికి మహదైశ్వర్యం కలుగు చేయుచున్నావు. దేవుని నది నేలతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. ధాన్యాన్ని ఎవరు దయచేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు దేవుడు దయచేస్తాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. మీరు కరెక్టే, శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు, కానీ కష్టానికి ఫలితం ఎప్పుడు ఉంటుందో తెలుసా? మీరు కష్టానికి ఫలితం ఎప్పుడు ఉంటుందో తెలుసా? మీరేమనుకుంటున్నారండి, నేను కష్టపడతాను కదా, నేను ఎంత కష్టపడతాను, నా శ్రమను చూస్తున్నారా, నా కష్టాన్ని చూస్తున్నారా? ఇంకో మాట ఏమంటారంటే, దేవుడు నా కష్టాన్ని ఎప్పుడు చూస్తాడో. దయచేసి గమనించండి. ఈరోజు దేవుడి వాక్యము మీతో, మీ హృదయాలతో మాట్లాడుతున్న అంశం ఏంటో తెలుసా? భూమి మీద ఎలాగైతే దేవుడు పని చేయాలో అలాగే మీ హృదయంలో కూడా దేవుడు పని చేయాలి. దానికి మీరు దేవుని ఆహ్వానించాలి. మనలో చాలామంది మీ కష్టం మీద మీరు ఆధారపడిపోతున్నారు. అఫ్కోర్స్ కష్టపడాలి, దేవుడు దాన్ని పెట్టాడు. రైతు కష్టపడాలి, రైతు విత్తాలి. అయితే విషయం ఏంటంటే, మరి విత్తింది కొయ్యాలంటే ఎవరు పని చేయాలంట? ఇక్కడ ఏమన్నాడు చూడండి. దావీదు అంటున్నాడు, నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. ఎవరు దయచేస్తున్నారు ధాన్యం? సో ఏ రైతు కూడా ఎప్పుడు కూడా అనుకోకూడదు, ఇదిగో నా కష్టాన్ని బట్టి ధాన్యం వచ్చిందని. అలాగే మీరు కూడా అనుకోకూడదు, నా కష్టాన్ని బట్టి నేను ఇల్లు కట్టాను, నా కష్టాన్ని బట్టి నాకు ఉద్యోగం వచ్చింది, నా కష్టాన్ని బట్టి ఇవన్నీ నేను చేసుకున్నాను. ఇక్కడ దేవుడు ఏమన్నాడు చూడండి, నీవు భూమిని అట్లు సిద్ధపరిచి అటు తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దేవుడు ఏం చేస్తున్నాడండి? అమ్మా, ఈరోజు మీరు పాఠం నేర్చుకోండి. మీరు కష్టపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇంత కష్టపడుతున్నా, ఇంత ప్రయాసపడుతున్నా, ఫలమేది ఫలమేది అని అడుగుతూ ఉన్నారు. అయితే ఫలము రావాలి అంటే మీ కష్టం మీద ఎవరు పనిచేయాలి? దేవుడు పనిచేయాలి. అయితే మనం ఏంటంటే, దేవుడు పని చేయడానికి మనం ఒప్పుకోవట్లా. దేవుడు పని చేయడానికి ఆయనకి అనుమతిని ఇవ్వట్లేదు. మనం మీ కష్టం మీదే మీరు ఆధారపడుతున్నారు. కష్టం మీద ఆధారపడితే ఏమో తెలుసా? విత్తనం చనిపోయి భూమిలో ఉండిపోతుంది. కష్టం మీద ఆధారపడితే విత్తనం ఏమైపోద్దండి? విత్తబడిన విత్తనం భూమిలో ఏమైపోతుంది చెప్పాలా? ఏమైపోతుందండి? చనిపోతుంది. చూడండి, 65వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించటయే. దావీదు దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు. ఎందుకు స్తుతులు చెల్లిస్తున్నాడు? నీకు మొక్కుబళ్ళు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఏం చెల్లిస్తున్నాడు? దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. దేవునికి మొక్కుబళ్ళు చెల్లిస్తూ ఉన్నాడు. ఎందుకు చెల్లిస్తున్నాడు దేవునికి స్తుతులు మొక్కుబళ్ళు? ఎందుకు అంటే, దేవుడు ఏదైతే ప్రమాణం చేశాడో దానిని దేవుడు నెరవేర్చాడు కనుక. అమ్మాడు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు పాఠం ఏంటంటే, భూమి మీద ఎలాగైతే రైతు కష్టపడితే సరిపోదు, రైతు కష్టపడుతున్న నా కష్టం సరిపోదు, ఖచ్చితంగా దేవునికి హస్తం ఉండాలి. జీవాన్ని తీసుకొచ్చేది ఎవరు? ప్రభువే జీవాన్ని తీసుకొస్తాడు. అదే రీతిగా మీ జీవితంలో మన కష్టానికి ఏం తోడవాలి అంటే, ఖచ్చితంగా దేవుడు పని చేయాలని జీవితంలో ఆయన కార్యం జరిగించాలి. అందుకని దావీదు అంటున్నాడు, నేను మౌనముగా నీ సన్నిధిలో నేను నీకు లోబడుతున్నాను అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక్కసారి దేవునికి మనం లోబడకపోతే ఆయన కార్యం ఎలా చేస్తాడు? ఇశ్రాయేలుని అంటాడు, కంచెర గాడిద వలె, అడవి గాడిద వలె, గార్దిబము అని అన్నాడు. వైల్డ్ డాంకీ అంటారు. వారు ఇశ్రాయేలు ఏం చేశారంటే, దేవుడి చిత్తమునకు వారు లోబడకుండా దేవుడి కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందండి? దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించాలంటే ఫస్ట్ మనం ఆయనకి లోబడితేనే కార్యాలు జరిగించగలుగుతాం. మీ చిన్నపిల్లలకి తలదవ్వాలనుకోండి, వాళ్ళు మీ దగ్గర సైలెంట్గా నుంచోవాలి. ఇలా సైలెంట్గా నుంచుంటేనే వారి క్రాఫ్ మీరు దువ్వగలరు. ఇలా తిరుగుతూ ఉన్నారనుకోండి, మీరు దువ్వగలరా? చెప్పండి, అవుతుందా? సాధ్యపడుతుందా? అలాగే ఎప్పుడైతే దేవుని కార్యాలు ఎప్పుడు మనం చూస్తాము అంటే, ఆయనకి మనం లోబడవలసిన వారమై ఉన్నాం. మీకు అర్థమవుతుందా? ఒకసారి గమనించండి, మీ జీవితంలో ఏ ఏరియాల్లో మీరు దేవునికి లోబట్ల? ఉపవాస ప్రార్థన చేసే దాంట్లో మీరు లోబడుతున్నారా? ఆయనకు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే విషయంలో మీరు లోబడుతున్నారా? దేవునికి ఆయన సేవకు పరిచర్యలో పాల్గొనే దాంట్లో మీరు లోబడుతున్నారా? ఆయన సేవకు ఆయన పరిచర్యకు ఇచ్చే దాంట్లో మనం లోబడుతూ ఉన్నామా? మన శక్తిని బలాన్ని దేవునికి వాడే దాంట్లో మనం లోబడుతూ ఉన్నామా?
ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, నా కష్టం నేను పడుతున్నాను కానీ నేను ఫలాన్ని చూడలేకపోతున్నా. నా కష్టాన్ని నేను పడుతున్నాను, నేను ఫలాన్ని చూడలేకపోతున్నా. అందుకని ఒక్కోసారి ఆ కష్టంలో నుంచి ఇంతేనా అని నిరాశ కూడా ప్రారంభమవుతుంది. దయచేసి గమనించండి, మీ కష్టానికి ఫలం రావాలంటే ఎవరు పని చేయాలి? ఎవరు పని చేయాలమ్మా? దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది కేవలము మీరు వాక్యంగా విడిచిపెట్టేయద్దు. దీన్ని మీరు మీ హృదయాలకి ఒక గొప్ప పాఠంగా దీన్ని నేర్చుకోండి. మీరు కష్టపడుతున్నారు కానీ ఫలం ఉండలేదు. విషయం ఏంటంటే దేవుడు మీ హృదయాల్లో జీవితాలు పనిచేయాలి. ఎవరు పనిచేయాలా? దేవుడు పనిచేయాలి. ఒకసారి వచనం చదువుతారా? మరలా చూడండి, 9వ వచనం చదువుతారు ఒకసారి. భూమి ఎలాంటిదో మన జీవితం కూడా అట్లాంటిదే. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు. భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యం కలుగు చేయించున్నావు. ఎవరు కలుగు చేస్తున్నారు? ఆయనే కలుగు చేస్తూ ఉన్నాడు. దేవుని నది నేలతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. ధాన్యాన్ని ఎవరు దయచేస్తున్నారు? అర్థమైందండి? ధాన్యాన్ని ఎవరు దయచేస్తున్నారు? వెరీ సింపుల్ అండి. ఒక విత్తనం తీసుకోండి, నాటండి. ఎక్కడ నాటుతాం? పైన నాటుతామా లోపల నాటుతామా? లోపల నాటకాన్ని విత్తనం ఏమవుతుంది? విత్తనం ఏమవుతుందని చెప్తారా? చనిపోతుంది. చనిపోయిన విత్తనము జీవాన్ని ఎలా తీసుకొస్తుంది చెప్పండి. అసలు చనిపోయింది ఏదైనా బతకల్లా? చనిపోయిన విత్తనము బ్రతకాలి అంటే ఎవరు పని చేయాలి? ఆయనే పని చేయాలి. ప్రతి విత్తనానికి ఏం జరుగుతుంది? ప్రతి విత్తనము లోపలికి వెళ్ళగానే చనిపోయి దేవుడే దాన్ని తీసుకొస్తున్నాడు. అదే రీతిగా మన కష్టము దేవుడు లేకపోతే కనుక అది కష్టంగానే మిగిలిపోతుంది. కష్టంగానే మిగిలిపోతుంది. ఆ కష్టంలో ఎవరు పని చేయాలి? మీరు ప్రశ్నించుకోండి, నా కష్టంలో దేవుడు పని చేస్తున్నాడా, పని చేయట్లేదా? నాతో పాటు దేవుడు పని చేస్తున్నాడా, పని చేయట్లేదా? నేను మాత్రమే పని చేస్తానా, నాతో పాటు దేవుడు కూడా పని చేస్తున్నాడా? ఆలోచించండి. మీ ఆత్మ దేవుని, పరిశుద్ధాత్మ దేవునితో చెబుతుంది ఈ మాటలు. ఏమని? నువ్వు మాత్రమే కాదు, నీ దేవుడు కూడా పని చేస్తాడు నీతో పాటు అని చెప్తుంది. ఎవరైతే, గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఒంటరిగా పనిచేస్తారో మీకు నిరాశ మిగులుతుంది. ఎవరితో అయితే దేవుడు కూడా పనిచేస్తాడో వారు ఫలిస్తారు. మీకు అర్థమైందండి? మీకు అర్థమవుతుందండి? ఎందుకంటే అసలు ఫలింపజేయాల్సింది ఎవరి బాధ్యత? ఫలింపజేయగలిగింది ఎవరు చేయగలరంటే ఆయనే దీన్ని ఫలింపజేయగలడు. అర్థమైందండి? ఎవరు ఫలింపజేయగలరండి? ఆయనే ఫలింపజేయగలడు. ఆ వచ్చిన మరలా చదువుతాం చూడండి ఒకసారి. కింద వచ్చిన చూడండి ఒకసారి ఏముందో. దాని దుక్కులను విస్తారమైన నేలతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. మొలకెత్తిన తర్వాత కూడా ఆశీర్వదించేది ఎవరండి? కొంచెం దీవెన చూసావు, కొంచెం ఆశీర్వాదం చూసావు. అది సంపూర్తిగా అవ్వాలంటే దాన్ని ఎవరు ఆశీర్వదించాలి? వాళ్ళ దేవుడే. అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, యోహాను సువార్తలో ఒక మంచి మాట ఉంది. నువ్వు ఆయనకి వేరుగా ఉండి నువ్వు ఏమీ చేయలేరని రాయబడి ఉంది మాట. ఏంటన్నమాట? ఆయనకి వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. తర్వాత ఏముంది చూడండి. సంవత్సరమును దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజలుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందముగును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి. పచ్చిక పట్ల మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. ఈ పాట మనకి ఏం నేర్పిస్తుంది తెలుసండి? ఈ వాక్యం మనకి ఏ పాఠం నేర్పిస్తుంది తెలుసా? అమ్మాడు గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరిగా పనిచేస్తే కేవలము మీ శ్రమ, మీ కష్టం, మీ బాధ, మీ చింత మిగిలిపోతుంది. కానీ దేవుడు కనుక మీ పక్షంలో పనిచేస్తే మాత్రము మీకు విజయమే. గుర్తుపెట్టుకున్న మాట మీకు తెలిసిపోతుంది. నేను ఒంటరిని కాదు, నేను ఓడిపోయినప్పటికీ కూడా నా పక్కన ఆయన ఉండి నన్ను గెలిపిస్తాడు. వింటున్నారా మీరు? నేను ఓడిపోయినప్పటికీ కూడా నా పక్కన ఆయన ఉండి నన్ను గెలిపిస్తాడు, నన్ను నడిపిస్తాడు నన్ను. అదే కానీ ఆయన గనక మన పక్కన లేకపోతే వీకెస్ట్ ఆఫ్ ద వీక్ పీపుల్ మనం. ఏ పీపుల్ మనం? అతి బలహీనులమో అని వాక్యం సెలవిస్తుంది. పౌలు గారు అంటారు కదా, నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడే నేను బలవంతుడును. బైబిల్ ఒక మంచి పాట రాశారు ఇంగ్లీష్లో. ఏంటి తెలుసా పాట? గివ్ థ్యాంక్స్ విత్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్, గివ్ థ్యాంక్స్ విత్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్, బికాస్ హి ఈస్ గివెన్ జీసస్ క్రైస్ట్ హిస్ సన్.
And now let the poor say, I am rich. Let the weak say, I am strong. Because of what the Lord has done for me. అర్థమైందని పాట. ఈ పాట దాదాపు అన్ని భాషల్లో తర్జుమా చేశారు. ఏంటో తెలుసా? నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడిని. ఎందుకంటే నా పక్షాన పోరాడేది ఒకటే గుర్తుపెట్టుకోండి, విత్తనం, సీడ్. ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు? చిన్న సీడ్ని గుర్తుపెట్టుకోండి. సీడ్, విత్తనము భూమిలోకి వెళ్ళగానే అదేమవుతుంది? ఫస్ట్ చచ్చిపోతుంది. అది చనిపోయిన తర్వాత దాన్ని బతికించేది ఎవరు? ఆయనే దాన్ని బ్రతికించబోతున్నాడు. అదే రీతిగా మీ జీవితంలో కూడా, మీ అందరి జీవితంలో కూడా దాన్ని ఫలింపజేయాల్సింది ఎవరు? దేవుడే. కేవలం రైతు కష్టం మాత్రమే ఉందా? చెప్పండి. రైతు కష్టం మాత్రమే ఉంటే భూమిలో అది వేయగానే చచ్చిపోతుంది. గుర్తుపెట్టుకోండి. రైతు కష్టం మాత్రమే ఉంటే విత్తనం భూమిలోకి వెళ్ళగానే ఏమైపోతుంది? అయిపోయింది. కానీ దేవునికి హస్తం ఉంది కనుకనే అది జీవం ఉంది. కానీ దాన్ని మనం చూడలేకపోతున్నాం, అంతే. అన్యులు చూడలేకపోతున్నారు. విశ్వాసాన్ని మీరు దాన్ని గ్రహించి దేవుని సంతోషించాలి. అదే నేను ఇందాక పాడిన పాట. ఏంటది? గివ్ థ్యాంక్స్. దేవునికి ఏం ఇవ్వాలి? కృతజ్ఞతలు ఆయనకి చెల్లించండి. దావీదు అంటున్నాడు, దేవుని సన్నిధిలో సియోనులో మౌనముగా ఉండుటే నేను ఆయన స్తుతులు చెల్లించుతా. నేను ఒక 3 సేవకుల్ని మలేషియా తీసుకెళ్ళాను. 3 కూడా మొట్టమొదటిసారి ఫ్లైట్ ఎక్కారు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళాము. అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కామన్నమాట. అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కుతుంటే ఎయిర్పోర్ట్లోకి రాగానే వీళ్ళు 3 ఇలా పోతున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం కదా, ఇప్పుడు రాలా, మంచి ఎక్సైట్మెంట్. వారం 10 రోజుల ముందే బ్యాగ్ తీశారు. అయితే కొద్దిసేపు అయిపోయిన తర్వాత బాగా గమనించండి, విమానంలోకి వెళ్ళిన తర్వాత ఇక ఆనంద్ గారి ఫస్ట్ టైం ఆయన నా వైపు తిరిగి, అయ్యగారు నాకు కళ్ళు తిరిగేస్తున్నాడు. అంటే ఇంకా విమానం స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే కళ్ళు తిరిగేస్తున్నాడు మీకు, ఇంకా మొదలవలేదు, అప్పుడు నీ కళ్ళు తిరిగేస్తున్నా అయ్యేసరికి ఆయన ఏం చేశారంటే కళ్ళు మూసేసుకొని ప్రార్థన చేసేస్తాడు ఆయన. మలేషియాలో దిగిన తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్లు కదండి, 80 అంతస్తులు 90 అంతస్తులు బిల్డింగ్ చూడగానే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎవరు నోరెత్తి మాట్లాడలేదు, ఎలా ఉండిపోయారు. అయ్యారు ఏం మాట్లాడారంటే, ఏం మాట్లాడతాం అయ్యారు, ఇవన్నీ చూసి మాట్లాడిపోయింది. నాకు ఎందుకు ఆ సన్నివేశం గుర్తొచ్చిందంటే, 60వ అధ్యాయంలో దావీదు ఏమన్నాడంటే, దేవుని సన్నిధికి వచ్చిన విశ్వాసులు దేవుని సన్నిధిలో ఏ రీతిగా మౌనంగా ఉండాలి అంటే, చూడండి, ఒక వేరే దేశానికి వెళ్ళి ఆ బిల్డింగ్లు, ఆ నగరాలు, ఆ పట్టణాలు చూసి, ఆ బిల్డింగ్లు చూసి వీళ్ళు మాట్లాడిన స్థితి, ఆ ఔన్నత్యాన్ని, ఆ యొక్క గొప్పతనాన్ని, ఆ ధనాన్ని వారు చూసి ఎలాగైతే సైలెంట్గా ఉండిపోయారో, దేవుని సన్నిధికి ఆదివారం వచ్చిన విశ్వాసులు మనం అందరము కూడా దేవుని సన్నిధిలో స్పెల్ బౌండ్ అని అంట. దాని అర్థం ఏంటంటే మాటలు లేని వారుగా, దేవా నా కొరకు నువ్వు సిలువ మీద చేసిన కార్యం ఇంత గొప్పదా, నా కొరకు నువ్వు ఆహారం పెట్టడానికి నువ్వు చేసిన ప్రణాళికలు ఇంత గొప్పవా అని చెప్పి దేవుని సన్నిధిలో మన అందరి హృదయాలు ఎలా ఉండాలంటే, ఇదిగో ఇలా మాట లేని వారి వలె దేవుని వైపు ఆశ్చర్యంతోనూ, భక్తితోనూ, ఘనతతోనూ, ఆనందముతోనూ దేవుని వైపు చూస్తూ, దేవా నువ్వు ఇంత గొప్పవాడివా, నా కొరకు ఈ భూమి మీద దిగొచ్చి, నా కొరకు ఒక పశువుల తొట్టలోను జన్మించి, సిలువ మరణానికి వెత్తి నన్ను క్షమించి నా కొరకు మరణించి ఇంత గొప్ప కార్యాలు నువ్వు చేసావా, నా కొరకు నీ మరణానికి సాదృశ్యంగా ఉన్న ఈ బలను నా కొరకు ఉంచావా అని చెప్పి చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు అంటాడు, దేవుని సన్నిధిలో అట్లాగా మాటలు లేని వారై, మౌనాన్ని దహించిన వారై మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. అర్థమైందండి? ఆ 3 ఆ మలేషియా దేశంలో, ఆ పట్టణంలో ఎలాగైతే ఆ బిల్డింగ్లు చూసి మాటలు లేని వారికి ఆశ్చర్యానికి గురయ్యారో, అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని కార్యాలను చూసి, దేవా అంత గొప్పవాడువా, నా కొరకు నువ్వు చేసిన సిలువ యాగము, నా కొరకు నువ్వు ఇదిగో ఇందాక వరకు విన్నామే ఆ విత్తనాలు, చచ్చిపోయిన విత్తనాన్ని నేను బ్రతకడానికి నాకు ఇచ్చావు, నువ్వు పనికి వెళ్ళడానికి కష్టాన్ని, పనికి వెళ్ళడానికి శక్తినిచ్చేది ఆయనే, పనికి వెళ్ళిన తర్వాత మార్కెట్లో కొని తేవడానికి శక్తినిచ్చింది ఆయనే. ఆయనే మనకి శక్తిని, బలాన్ని ఇవ్వకపోతే అసలు మనం కూర్చోలేం. మీకు తెలుసా ఎంతమంది పేషెంట్లు బెడ్ మీద ఉండిపోయారో లేవలేక, ఎంతమంది పేషెంట్లు బెడ్ రిడన్ అయిపోయారో లేవలేక. ఈరోజు మనమందరం చక్కగా వెన్నుముక్క చక్కగా పనిచేస్తుంది, మనందరం వెన్నుపోస చక్కగా మనందరం కూడా ధైర్యంగా ఇలా కూర్చుంటామంటున్న కారణము దేవుడు మనకిచ్చిన ఆరోగ్యము, దేవుడు మనకిచ్చిన పంట, దేవుడు మనకిచ్చినవన్నిటిని బట్టి మనం ఏం చేయాలి తెలుసండి?
దావీదు అంటున్నాడు, మొదటి వచనం చదువుతారు ఒకసారి అందరూ కూడా చూడండి. 65వ అధ్యాయం మొదటి వచనం ఏం రాయబడి ఉందో, దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. సియోనులు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎలా ఉన్నారండి? మౌనము. ఎందుకు మౌనంగా ఉన్నారు? దేవుడు వారి కొరకు చేసిన కార్యాలను చూసే వాళ్ళు ఏమైపోయారంట? మౌనముగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. సో ఈరోజు ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఏంటో తెలుసా పాఠం? రైతు కష్టం ఉందా లేదండి? రైతు కష్టం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. అయితే రైతు కష్టం మాత్రమే ఉంటే విత్తనం ఏమైపోతాయి? చనిపోతుంది. రైతు ఎంత కష్టపడాలండి? ట్రాక్టరో లేకపోతే ఎద్దులతో పెట్టి ఆ భూమిని అంతటిని ఎంతో కష్టపడి దున్నుతాడు, దున్ని విత్తనాలు వేస్తాడు. దేవుని పని, దేవుని చెయ్య హస్తము కనుక భూమి మీద లేకపోతే ఆ విత్తనం అయిపోతుంది. ఈ భూమిని మీ జీవితంలోకి అప్లై చేసుకోండి ఒకసారి, మీ జీవితంలోకి అనువాదం చేసుకోండి ఒకసారి. మన కష్టమే మిగిలిపోతాయి. ఎక్కడ మిగిలిపోతుందో తెలుసా? కష్టమే కనపడుతుంది. ఖచ్చితంగా మన జీవితంలో ఏం కనపడాలి? ఎవరి హస్తం ఉండాలి? దేవుని హస్తం ఉంటే అది ఫలిస్తుంది. భూమి ఎలాగైతే ఫలిస్తుందో దేవుని హస్తం ఉన్నప్పుడు, అదే రీతిగా మనం కూడా ఫలిస్తాము దేవుని హస్తం ఉన్నప్పుడు. అర్థమవుతుంది మీకు? ఈ రెండింటిని పోలికలు చేసుకోగలుగుతున్నారా? ఈ రెండింటిని పోలికలుగా చూడగలుగుతున్నారా? ఒకటేమో భూమి, రెండవది మన జీవితము. సో భూమి మీద విత్తనము లోపల విత్తగానే ఫలించాలంటే దేవుని హస్తం ఉండాలి. అలానే మన జీవితంలో కూడా ఫలించాలంటే ఖచ్చితంగా ఎవరి హస్తం ఉండాలి? దేవుని హస్తం ఉండాలి. వాక్యం చెప్తుంది, సంవత్సరమును దయా కిరీటము ధరింపజేసి ఉన్నాం. సో మిమ్మల్ని అందరూ నేను దేనికి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నానంటే, ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు గమనించాలని మిమ్మల్ని అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నాను నేను. మీ కష్టమే మిగిలిపోతుంది. మీతో పాటు ఎవరు పని చేయాలా? దేవుని హస్తం మీకు ఖచ్చితంగా మీ జీవితంలో ఉండాలి. లేదా కష్టం మాత్రం మిగిలిపోతుంది. అలా అని చెప్పి కష్టం మీదే ఆధారపడిపోతే దేవుని హస్తం లేకపోతే ఎలా ఉంటుంది? అలా అని చెప్పి దేవునికి అప్పగించి రైతు ఏం చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా చేయాలి. అర్థమైందండి? ఈ మాట మీరు అర్థం చేసుకున్నారా? సో రెండు పోలికల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకని దావీదు 3-4 వచనాలు చదివి మనం ముగించుకుందాం. 3వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. ఏంటంటేనండి, నా మీద మోపబడిన దోషం ఎలాంటివి అంట? భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదువు. ఎవరంటండి? మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదువు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. దావీదు అంటున్నాడు, నా పాపములు నన్ను కడుక్కోలేను, వాటిని నేను కడుక్కోలేని స్థితిలో ఉన్నాను. నేను అంత అధికమై ఉన్నాయి నా మీద ఆ దోషాలు. అందుకని అంటున్నాడు, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చెయ్యి అంటున్నాడు. వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో పాప పరిహారార్థ బలులు ఉన్నాయి. పాపము చేసిన వారికి ప్రాయశ్చిత్తం ఎలాగా? పాత నిబంధనలో బలులు ఉండేవి. బలి ద్వారా పాప క్షమాపణ దేవుడు ఇచ్చేవాడు. కానీ విషయం ఏంటంటే, దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తం చేయి, దేవా నీవే బలిగా మా కొరకు అవ్వు అంటూ ఉన్నాడు. ఎందుకంటే పేతురు రాసిన పత్రికలో అంటున్నాడు ఏమని? ఎద్దుల యొక్కయు గొర్రెల యొక్కయు వాటి యొక్క రక్తము మన పాపంని క్షమించలేవు, కానీ అమూల్యమైన యేసు రక్తము చేత కడగబడమే మనకు రక్షణని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అని చేత ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఇదే. భౌతిక జీవితాల్ని ఫలింపజేసేది ఆయనే. ఎందుకంటే రైతు విత్తనం విత్తి దేవుడు ఎలాగైతే పని చేయాలో అదే రీతిగా మనం భౌతికంగా ఫలించాలంటే ఆయనే పని చేయాలి. మొదటిది. రెండవది దావీదు ఏమన్నాడంటే, మన రక్షణ కార్యాన్ని జరిగించింది కూడా ఆయనే. అయితే రెండిట్లో ఒక పాయింట్ ఏంటంటే, మనం విధేయత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? అది ఆయన మాటకు విధేయత కలిగి ఉండాలి. అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. విధేయత కలిగి ఉండకపోతే అది ఫలింపదాం. ఇందాక మీకు చెప్పాను చూసారా, మనం పిల్లవాడు జుట్టుతో వేటప్పుడు ఎలా నుంచోవాలి? స్ట్రైట్గా నుంచోవాలి. కిందకు ఉంటే కుదురుతుందా? అటు ఇటుకి ఎగురితే కుదురుతుందా? కుదరదు. ఖచ్చితంగా ఏం చేయాలి? తల్లిదండ్రులకి అనుకూలంగా ఉండాలి. అలాగే దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం కూడా ఆయన సన్నిధి ఎలా ఉండాలి? ఆయనకి అనుకూలముగా ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఫలింపజేస్తారు. 13వ వచనం చదువుకుందాం చివరిగా. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నీయు సంతోషాన్ని చేయుచున్నవి, అన్నీయు గానము చేయుచున్నవి. అన్నీ ఏం చేస్తానంటే దేవునికి
పాడుతున్నాయి, సంతోషిస్తున్నాయి. దేని బట్టి? దేవా మమ్మల్ని ఫలింపజేసింది నీవే. మనకి ఎప్పుడు కృతజ్ఞత సాక్ష్యం ఎప్పుడు చెప్పగలుగుతాం తెలుసా? ఎప్పుడైతే దేవుడు మన జీవిత కార్యాన్ని జరిగించినప్పుడు కృతజ్ఞత సాక్ష్యం చెప్పగలుగుతాం. తనకు చెప్పగలగాలి అంటే మనం విధేయత చూపించాలి. విధేయత చూపించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు? ఆయన హస్తం ఉంటుంది. ఆయన హస్తం ఉంటుంది. చాలామంది చాలా ప్రయాసపడుతూ ఉంటారు. మీరు కూడా ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో కష్టాలు, ఏదో చేయాలి. అయితే దేవుని హస్తం లేకపోతే ఎలా ఫలిస్తుంది? ఇదే గుర్తుపెట్టుకోండి ఈరోజు నుంచి. నా జీవితంలో దేవుని హస్తం ఉన్నదా? మీరు ఎంతమంది నమ్ముతారు? విధేయత నేను చూపిస్తే ఖచ్చితంగా దేవుని హస్తం నా జీవితంలో విల్ డెఫినెట్లీ బి దేర్. ఇంకా డౌటే లేదు ఆ విషయంలో. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను అని ప్రభు చెప్పాడు. అంతే దేవుడు మరలా ఒక అమూల్యమైన వర్తమానం ఇచ్చాడు మనకి. మంచి చక్కటి ఆలోచన, చక్కటి గ్రహింపును మన దయచేశాడు. చెక్ చేసుకోండి. ఏమో నేను ఫలించట్లేదు అంటే దేవుని హస్తం నాలో లేదేమో. నేను కష్టపడుతున్నాను కానీ దేవుని హస్తం నాతో లేకపోవడం వలన అది ఫలించట్లా, బెడిసికొట్టేస్తుంది, అది ఎండిపోతుంది. అది ప్రశ్నించుకోండి ఒకసారి, మీ జీవితాన్ని పరీక్షించుకోండి. నేను ఫలించట్లేదంటే కారణం నేను ఒక్కడే కష్టపడుతున్నాను, నా కష్టమే కనపడుతుంది. రైతు ఒక్కడే కష్టపడుతున్నాడు, ఆ విత్తనం ఏమైపోతుంది? ఎండిపోతుంది. ఒకటి మొదలు పెడుతున్నా అది మాడిపోతుంది, ఒకటి మొదలు పెడుతున్నా అది ఎండిపోతుంది. అది కష్టపడి విత్తుతున్నాను నేను, అది ఫలించట్లా అనుకున్నాను, అది ఫలించట్లా. అయితే ప్రశ్న ఏంటంటే దేవుని హస్తము నా మీద ఉన్నదా? అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నాతో కలిసి పనిచేస్తూ ఉన్నాడా? నాతో పాటు ఆయన ఫలింపజేస్తున్నాడా? అది ముందు కదలట్లేదంటే దేవుడు ఫలించట్లా. ఆయన ఫలింపజేయట్లేదంటే మనం విధేయత చూపించట్లా. దేవుని వాక్యం మరలా మనతో మాట్లాడుతుంది. ఖచ్చితంగా ఏం చూపించాలి? ఇందాక మీకు ఉపమానం చెప్పానే, ఆయనకి మనం ఎప్పుడైతే అనుకూలంగా నిలబడతామో, అనుకూలంగా ఆయన కొరకు ఎప్పుడైతే నిలబడతామో ఖచ్చితంగా ఫలిస్తాం మనం. అందుకని ఏమంటున్నాడు చూసారు ఇక్కడ మాట, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించదువు, వారికి ధాన్యము దయచేయుచున్నావు. వారికి ఏం దయచేస్తున్నావు? వారికి ధాన్యము దయచేయుచున్నావు. రైతు విత్తుతున్నాడు, విత్తిన తర్వాత విత్తనం ఏమవుతుంది? చనిపోతుంది. అది మరలా తిరిగి బ్రతికి ఫలించి ఒక చెట్టు అవ్వాలి అంటే ఎవరు పని చేయాలా? ఖచ్చితంగా దేవుడే పని చేయాలా. అదే రీతిగా మీ జీవితాల్లో కూడా దేవుడు మరలా పని చేస్తేనే అదేమవుతుంది? ఫలిస్తుంది. సో ఈ యొక్క మాటని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మన రక్షణ విషయంలో కానివ్వండి, మన రోజువారీ జీవితంలో కానివ్వండి, లేదంటే కేవలం ఏం మిగిలిపోతుంది? కష్టము, శ్రమ, ప్రయాస మాత్రమే అలా మిగిలిపోతుంది. సో మరి ఫలింపజేయాలి, దేవుడు ఫలించాలనే జీవితాన్ని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇదిగో దేవుని సహాయాన్ని మనము పొందుకోవాలి.